నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర అని తలవగానే భక్తుల కోరికలు తీర్చే శివయ్యకు ఎన్నో విశిష్టత కలిగిన ఆలయాలు ఉన్నాయి. అటువంటి ఆలయాల్లో నీలకంఠేశ్వర ఆలయం ఒకటి. ఈ చారిత్రాత్మక ఆలయ విశేషాలను ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం. విజయనగరం జిల్లా నారాయణపురం గ్రామానికి సువర్ణముఖి నది ఒడ్డున అత్యంత సుందరమైన చారిత్రాత్మకమైన ఈ నీలకంఠేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయమున గల శాసనములో ప్రస్తుత నారాయణపురం గ్రామం నాగుపల్లి అని పేర్కొనబడింది. కాలక్రమేణా నారాయణపురంగా మారినది. ఈ ఆలయము 4 ఆలయముల సముదాయము. వీటిలో ప్రధానమైనది నీలేశ్వర ఆలయం అంటే నీలకంఠేశ్వర ఆలయం. పక్కన మరి 3 ఆలయములు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రధాన ఆలయమైన నీలకంఠేశ్వరుడు ఆలయమునకు ప్రతిరూపమై ఉండగా 2 ఆలయముల నిర్మాణాకృతి గోపురముల వరకే నిలిచి ఉన్నది. తూర్పు ముఖంగా ఉన్న నీలేశ్వర ఆలయానికి ముందు ఒక నందీశ్వర విగ్రహం ఉంది. ఆలయమునకు తూర్పు దక్షిణ దశలందు ద్వారములు ఉన్నాయి. ఉత్తర దిశ ద్వారస్థానమందు ఒక చట్టం వలె ఉన్న కిటికీ ఉంది. గర్భాలయమును ఆనుకొని మండపం ఉంది. ప్రధాన గోపురమునకు 4 వైపులా గోపురాకృతులు ఉండి వారిపై ఒక్కొక్క యోగి విగ్రహము మలిచబడింది. చతురస్రాకారంలో ఉన్న ముఖమండపంలో ఎత్తైన రాతి స్తంభములు వరుసగా 4 చొప్పున 2 వరుసలలో 2 వైపులా అమర్చబడినవి. చురుల యందు పురాణేతిహాస గాథలైన సముద్ర మదనము, శ్రీరామ కథా చరిత్రలు అతి సహజముగా జీవకళ ఒప్పారుతూ చిత్రింపబడినవి. దక్షిణ పశ్చిమ ఉత్తర గోడల యందున్న గూడులలో అర్ధనారీశ్వర శిల్పం యొక్క అలంకారములలో ముఖ్య లావణ్యములోను ఏకముఖమున స్త్రీ పురుష స్వరూపములోను సమ్మేళనము చూపులలోను శిల్పి తన చాతుర్యమును అత్యంత రమణీయముగా వ్యక్తీకరించెను. మహేశ్వరుని అవతారమైన భిక్షాటనమూర్తి, హరిహరమూర్తి, కుమారస్వామి, గణపతి, నటరాజు, మహిషాసురమర్దిని శిఖరంపై ఉన్న యోగుల విగ్రహములు నీలేశ్వర ఆలయ శిల్ప సంపద విశిష్టతను తెలియజేస్తున్నవి. నీలకంఠేశ్వర ఆలయ మండప స్తంభాలపై సుమారు 53 శిలాశాసనములు చెక్కబడి ఉన్నవి. ఇవి తెలుగు లిపిలో వ్రాయబడినవి. ఈ దేవాలయంలో ప్రతి కార్తీక మాసం చివరి సోమవారం రోజున మజ్జి శ్రీనివాసరావు, కండపు అజయ్ కుమార్, అలిబిలి నారాయణరావు, మండల భానుప్రకాష్, పంటల వెంకటరమణ, మామిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5,000 మంది భక్తులకు అన్న సంతర్పణ జరుగుచున్నది. కళింగరాజైన 4వ నరసింహదేవుని కాలం నుండి ఈ గ్రామం నారాయణపురంగా పిలువబడుతుంది. త్రికలింగాధిపతులైన గంగరాజులు రాజ్యపాలిపాలనతో చక్కని ఆలయమును నిర్మించి వారి కళాపోషణను నిరూపించుకున్నారు. ఒరిస్సా శిల పద్ధతి ప్రకారం నిర్మించిన ఈ ఆలయమును భువనేశ్వర్లో ఉన్న పరమేశ్వర ఆలయమును పోలి ఉన్నది. ఇక్కడ అఖండ దీపమును కొనసాగించుట కొరకు అనేక శాసనములు, దానములు దాతలు చేశారు.